కాబట్టి ఈరోజు ప్రతి శుక్రవారం రోజు, ఈరోజు కూడా శుక్రవారమే కదా, ఏమంటారు సహజంగా ఈరోజుని? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంది? మంచి శుక్రవారం. ఎందుకు అది మంచి శుక్రవారం అయింది అని ఆలోచిస్తే ఎవరికైనా తెలుసా? ఎందుకు ఈరోజు మంచి రోజు అన్నారు? మనమే రెండు విధాలుగా మాట్లాడుతుంటాం తెలుసా? ఎలా అంటే, శుక్రవారం ఎవరు డబ్బులు ఇవ్వరు. ఈరోజు శుక్రవారం ఉన్నా మేము ఇంట్లోంచి డబ్బులు తీయము. శుక్రవారం చాలా వరకు చాలామంది శుక్రవారం డబ్బులు తీయరు. కానీ ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? మిగతా శుక్రవారాలన్నీ చెడ్డ శుక్రవారాలని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారంటే, బైబుల్ చదవక, దేవుడు అంటే ఎరగక మన పితరులు మనకేం చెప్పారు? శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, కొన్ని మంచి రోజులు కాదని చెప్పాడు. కానీ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోనే దేవుడు ప్రతిరోజు ఇది మంచిది 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 అని ప్రతిరోజు మంచిదని చెప్తే, మనం వాటిల్లో అలా అలా ఏరి కలుపేరినట్టు మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, డబ్బులు తీయకూడదు. డబ్బులు తీస్తే ఏమవుతుంది? ఏం కాదు. కాకపోతే అలా మూఢనమ్మకాలు ఉండిపోతాం కాబట్టి శుక్రవారము మేము డబ్బులు తీయము అని ఒక మాట అనేస్తారు. అది ఒక అన్యుల్లోనే ఉంది, ఒక క్రైస్తవులోనే ఉంది, దేవుని నమ్ముకున్న వారిలో ఉంది, దేవుని నమ్ముకున్న వారిలో ఉంది. వారికి మనకు ప్రత్యేకత ఏంటి అంటే ఏం లేదు. అంటే పెద్దలు చెప్పారు, మనం కూడా చెప్తున్నాం, అలాగే పాటిస్తున్నాం. దేవుడు చేసిన ప్రతి రోజు మంచి రోజే. కానీ దేవుడు చేసిన ప్రతి మనిషి మంచిడే. కానీ వాడు చెడిపోయి ఈ రోజును చెడగొట్టి ఇది చెడ్డ రోజు అని చెప్పేసేవాడు. కానీ మంచివారమైన మనము, అంటే మంచివారం అనుకుంటున్న మనము దాన్ని ఏం చేస్తున్నాం? చెడ్డ రోజుగా చిత్రీకరిస్తున్నాం. అది కాదు. అన్ని దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. చెడ్డదైతే ఆయన చేయడు, మంచిదే చేస్తాడు. మనము మంచివారమే, వారము మంచివారమే. వారం మంచిగా ఉండాలంటే ఎవరు మంచిగా ఉండాలి? మనం మంచిగా ఉండాలి. వారం చెడ్డది కాదు, మనం చెడ్డవారమై దాన్ని చెడ్డదంటున్నాం.